ఆజ్ కీ బాత్ చూద్దాం. ఆజ్ కీ బాత్. కాలం విలువ తెలిసి జీవితాన్ని నిర్మించుకునే వారే విజేతలు. ఆ విలువను విస్మరించి బతుకును బలి చేసుకునేవారే పరాజితులు. ఫోన్లు, చాటింగ్, గేమ్స్లో కాలం వృధా చేసే వాళ్ళు గ్రహించాల్సిన సత్యం ఇదే. గౌరవం, ప్రశంస అర్థిస్తే రావు, సాధిస్తేనే వస్తాయి. అందుకోసం కాలమై కదలాలి, లక్ష్యాన్ని చేరుకోవాలి. ఒక సెకండ్ విలువ ప్రమాదం నుంచి బయటపడ్డ వారికి తెలుస్తుంది. ఓ గంట విలువ అంబులెన్స్లో రోగికి తెలుస్తుంది. ఒక రోజు విలువ ఎడిటర్కి తెలుస్తుంది. ఒక ఏడాది విలువ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థి గ్రహిస్తాడు. కాలాన్ని తెలివిగా వాడుకుంటే జీవితం మారుతుంది, వాడుకోకపోతే కాల గర్భంలో కలిసిపోతారని చెప్పి మేధాజీ గారు పంపించారు. చాలా చాలా మంచి లైన్స్ పంపించారండి. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్సిడెంట్లన్నీ ఇట్లా రెప్పపాటు అంటారు. అంటే సెకండ్లో పావు వంతు అనమాట, అంటే 1/4 ఇట్లా రెప్పపాటులో యాక్సిడెంట్లు జరిగి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలుస్తుంది ఒక సెకండ్ యొక్క వాల్యూ ఎంతో. ఈ ఒలింపిక్స్ ఇట్లాంటి పరుగు పందాల్లో కూడా సెకండ్లో మిల్లీ సెకండ్ తేడాతో ఓడిపోయిన వాళ్ళు ఉంటారు. సంవత్సరం మొత్తం కష్టపడి ఉంటారండి వాళ్ళు. వాళ్ళకి తెలిసిద్ది ఆ సెకండ్ యొక్క వాల్యూ. సో మనం పొద్దున్న లేస్తే ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, స్నాప్చాటు వీటి మీదే మన జీవితం అంతా గడుస్తూ ఉంది ఈరోజు చాలామంది జనరేషన్స్లో. వాడు లేచిన దగ్గర నుంచి పడుకున్నా, నుంచున్నా, ఆఖరికి బాత్రూమ్ మీద కూడా స్నాపులు పెడుతున్నారు ఈ మధ్యాహ్నాలు ఇన్స్టాగ్రాముల్లో. ఇట్లా ఇట్లా ఇంకా కొంతమంది అయితే వాళ్ళ ఇళ్లల్లో వాళ్ళతో కన్నా ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కువ ఉంటారు కొంతమంది. వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే వాడి సోషల్ మీడియా అకౌంట్ ఓపెన్ చేసి తెలిసిపోద్ది వాడి చరిత్ర మొత్తం. ఇట్లా జీవితాన్ని వేస్ట్ చేసుకుంటున్నారు చాలామంది. సో దాని గురించి చాలా మంచి లైన్స్ పంపించారు మేధాజీ గారు. థ్యాంక్స్ అండి.